హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. చూడండి, ఈరోజు మేమైతే మరైన్ పార్క్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. ఇది వైజాగ్లో జరుగుతుంది. ఏంటంటే పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తూ ఉన్నాయి కదండి. అలాగా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ ప్లేస్కి తీసుకురావచ్చండి. చాలా బాగుంది, చక్కటి ప్లేస్ మాట. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇది చాలా బాగా అనిపిస్తుందండి. దీని వివరాలు చూపిస్తాను రండి. ఇగోండి, దీనికి లాస్ట్ ఇయర్ అయితే ఇది స్టార్ట్ చేసినప్పుడు ఎంట్రీ ఫీజు 150 రూపీస్ ఉండేదండి. దీనికి టికెట్ పర్ హెడ్ ఒక్కొక్క మనిషికి 150 రూపాయల టికెట్ ఉండేది. అయితే ఇప్పుడు ఈసారి పెట్టినప్పుడు ఏంటంటే మనిషికి 100 రూపాయలు మాత్రమేనంటండి. ఇగోండి, మళ్ళీ ప్రింట్ చేశారు కదా, మనిషికి 100 రూపాయలు మాత్రమే. అయితే 4 ఇయర్స్ లోపు పిల్లలకైతే టికెట్ లేదంటండి. కానీ 4 ఇయర్స్ తర్వాత నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ 100 రూపీస్ అనంటండి. హాఫ్ టికెట్ అలా ఏం లేదంట. ఇదేంటంటే టైమింగ్స్ మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఉంటుందండి. పదండి చూద్దాము. ఇది చూడండి, ఇది నోరు ఇలా తెరుచుకొని ఎలా ఉందో, అసలు ఎంట్రన్సే అదిరిపోయిందండి. అసలు ఎంట్రీలో ఈ ఫిష్ని చూడగానే భలే బాగుంది అనిపించింది అనమాట. చూడండి, చిన్న గుహలాగా ఉంది కదా, అది ఓపెన్ అనమాట. దాంట్లో నుంచి దూరి మనం లోపలికి వెళ్ళాలి. ఇది చాలా బాగుందండి, కలర్ఫుల్గా చూడడానికి ఎంతో చక్కగా చాలా బాగుందన్నమాట. పదండి లోపలికి వెళ్ళి అన్నీ చూద్దాము. ఇదిగోండి, ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్ ఫిష్లు చూడండి ఎంతెంత ఉన్నాయో. ఇలాగా బుజ్జిగా ఉన్నాయండి, భలే బాగున్నాయి. ఇలా లోపలంతా చీకటిగా ఉందండి. చీకటిగా ఉండి లైట్లన్నీ వేసి లైట్ల సెట్టింగ్ అది పెట్టి చాలా బాగుంది చూడడానికి. ఇగో చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద ఎక్వేరియంలు అండి, ఎంత బాగున్నాయో. ఇవి చూడండి, చిన్న చిన్న బుడ్డి చేపలండి, ఎంత బాగున్నాయంటే కలర్ఫుల్గా ఉన్నాయండి. మనం ఏదో చుక్కల ముగ్గుకి చుక్కలు పెట్టినట్టుగా ఉన్నాయండి. ఇలాగా చాలా బాగున్నాయి, మంచి మంచి కలర్స్ అండి, పింక్, ఎల్లో అలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి చూడండి, గోల్డ్ ఫిష్లు అన్నీ అక్కడ సమావేశం అయ్యాయి. ఇగో చూడండి, కిందని ఇది ఫిష్ పడుకొని ఉంది. మేమేమో చచ్చిపోయిందేమో చాలాసేపటి నుంచి చూస్తున్నాం అన్నమాట. అది కదలట్లేదు, అలానే ఉందండి. ఏమో చచ్చిపోయిందేమో అనుకున్నాం, కానీ బ్రతికే ఉందండి, తోక ఊపుతుంది మధ్యలో. ఇవి చూడండి ఎంత బాగున్నాయంటే ఈ 2 ఫిష్లు. ఎవరో ఫోటో తీస్తాము మీరు ఉండండి స్టడీగా అన్నట్టుగా అలా నిల్చొని చూస్తున్నాయండి. చాలాసేపటి వరకు అలానే ఉన్నాయన్నమాట. ఫోటోకి స్టిల్ ఇస్తున్నట్టుగా చాలా బాగున్నాయండి. చాలా ముద్దుగా ఉన్నాయి. ఇవి బొద్దుగా ముద్దుగా ఉన్నాయి. ఇగోండి, నెక్స్ట్ చూడండి, ఇదేంటంటే ఈ లైటింగ్లో మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి. లోపల ఇది చూసారా ఎలా ఉందో, అంత పెద్దదిగా ఉందండి. ఇలా గీతలుగా ఉండి చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉన్నట్టుందండి. ఇగో ఇది చూడండి, కిందని ఇలా పడుకున్నది, 2 ఇలా పడుకుని ఉన్నాయి. ఇది పైది మాత్రం ఈదుతూ ఉందండి. ఇంకోటి ఇంకొకటి వస్తుంది, అది హుషారుగా ఈదుతుంది. దాని మూతి చూడండి ఇలా పొడుగ్గా ముందుకు ఉందన్నమాట. భలే బాగున్నది. అది ఇలాగా స్విమ్ చేస్తుంటే దాని కాళ్ళు అయ్యి కదులుతున్నాయి. ఇవి చూడండి, పెద్ద పెద్ద కొండలు అలా ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. కదలడం లేదు, మదలడం లేదండి ఈ 2 మాత్రం. ఇగోండి, ఇవి మాత్రం హుషారుగా తిరుగుతున్నాయి, పైకి కిందకి ఈదుతున్నాయండి, బాగా హుషారుగా కదులుతున్నాయి ఇవి. ఇగోండి, ఈ మూలన ఇంకొకటి ఉంది చూడండి, చిన్న ప్రాణి ఉంది ఇక్కడ. ఇదేంటంటే తాబేలు. అంటే తాబేల్ని మనం ఉభయచర జీవి అంటారు కదా, ఎందుకంటే ఇది నీటిలోనే ఉండగలదు, నేల మీద కూడా ఉండగలదు కదా. జనరల్గా దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాము నేల మీద ఇలా నీటిలో స్విమ్ చేస్తూ. నేనైతే ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూడడం. భలే బాగుంది, అది గమ్మత్తుగా కదులుతూ ఉంది నెమ్మదిగాను. ఇగోండి, ఇక్కడ చూడండి, గుంపులుగా ఏదో సమావేశానికి వెళ్ళాలి లేకపోతే సినిమాకి వెళ్ళాలి, పదండి అన్నట్టుగా అందరూ గుంపులుగా బయలుదేరి వెళ్తున్నట్టుగా ఉంది. కానీ అన్ని గుంపులుగా ఉన్నా కానీ ఇవి అసలు ఎక్కడ గుద్దుకోవట్లేదండి. అలా స్టడీగా నిల్చొని ఉండిపోయామన్నమాట. ఏదో దారాలు కట్టి వేలాడదీసినట్టుగా ఉన్నాయండి అవి. ఇగో ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి అలా నిల్చొని చూస్తూ ఉందన్నమాట. అవన్నీ భలే గమ్మత్తుగా ఉన్నాయండి. ఇవన్నీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ ఫ్రేమ్లో, ఈ ఎక్వేరియంలో ఉన్నవన్నీ చాలా బాగున్నాయి. ఇగో చూడండి, ఇందులో ఈ ఫిష్ ఒక్కటే ఇలా ఉందండి, ఒక్కదాన్నే ఉంచారు. ఎందుకంటే ఈ ఫిష్ అన్ని ఫిష్ల్ని పొడుస్తూ చంపేస్తూ ఉంటుంది అంటండి, అందుకే దీన్ని సపరేట్గా పెట్టేశారు అనమాట. ఇగోండి, ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ ఫిష్లు అన్నీ. ఇగో చూడండి, ఇవి కలర్గా మెరుస్తున్నాయండి. ఏంటంటే లైట్స్ పెట్టారన్నమాట ఈ ఫిష్ల మీద. ఆ లైట్లు పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట పింక్ కలర్లో. ఒక దగ్గరికి వచ్చేసరికి వైట్గా, ఒక దగ్గర ఉన్నప్పుడు పింక్గా కనిపిస్తూ భలే బాగున్నాయి. ఇగోండి, ఇవి 2 కూడా కదలకుండా అలాగా నిల్చొని చూస్తూ ఉన్నాయన్నమాట. ఇదండి, ఇక్కడ ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్లోకి వెళ్తున్నామండి మనము. ఇదొక సొరంగంలా ఉందన్నమాట. సొరంగంలా ఉండి దాంట్లోపలికి వెళ్తున్నామండి. ఏంటంటే మనకి చుట్టూ సముద్రం ఉండి మధ్యలో మనం ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. రండి చూద్దాం అవన్నీను. ఇక్కడ ఇంకా బాగుంటాయి ఫిష్లు అన్నీను. ఇదిగోండి, ఇలా లోపలికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలాగా రౌండ్గా మన చుట్టూ వాటర్ ఉండి రౌండ్గా ఆ వాటర్ అంతా ఫిష్లు ఉంటాయి అన్నమాట. భలే బాగుందండి. ఇక చూడండి, ఇవి 2 ఎంత పెద్దగా ఉన్నాయో, ఆ మూలకి వెళ్ళిపోయి అలాగా నక్కి ఉన్నాయన్నమాట. ఇక చూడండి, ఈ ఫిష్లన్నీ
పైనుంచి వాటర్ అలా పడుతూ ఉంటే అవి ఫ్రెష్ వాటర్ అలా మారుస్తూ ఉంటారంటండి. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారండి. చాలా బాగుందన్నమాట. ఇన్ని ఫిష్లు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కదా. మన ఇంట్లో ఎక్వేరియం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. అటువంటిది ఇక్కడ చాలా పెద్దదంటే చాలా బాగుంది చూడడానికి అయితే. ఇక చూడండి, ఇక్కడ చూడండి, ఇలాగా ఎంత పెద్దది ఉందో, ఇలా కొండలాగా అలా పడుకొని అలా చూస్తుందన్నమాట అది. ఇగోండి మళ్ళీ ఇక్కడ తాబేలు కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదేంటంటే మన పైనుంచి ఉన్నట్టుందండి. వాటర్ అంతా ఇలా వచ్చి ఇలా ఆర్చ్ లాగా ఉందన్నమాట. చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇది. చాలా బాగుంది. పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ లో తప్పకుండా తీసుకురండి. ఇక చూడండి, పైనుంచి అలా ఫిష్లు వెళ్తుంటే అలా పట్టుకోవాలనిపిస్తుంది అనమాట. అలా పెద్ద పెద్ద ఫిష్లు మన పైనుంచి వెళ్తుంటే చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట చూడడానికి. ఇగో చూడండి, ఈ బుడ్డి బుడ్డి ఫిష్లు మళ్ళీ కనిపించాయి. ఇవి చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్ గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇగో చూడండి, ఇలా వెళ్తూ ఉంటే ఆ సొరంగం ప్లేస్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోతుందండి. ఇగోండి, ఈ చిన్న చేపలు అటు ఇటు చక్కగా తిరుగుతున్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా థర్డ్ పార్ట్ లోకి వచ్చాము. ఇక్కడ చూడండి, చాలా వెరైటీది ఒకటి కనిపించింది మాకైతే. ఏంటంటే చూడండి, ఆ ఫిష్ చూడండి ఎలా ఉందో. దానికన్నా ముందు ఒక స్నెయిల్ చూపిస్తానండి. నత్త అంటాం కదా, నత్తగుల్ల. ఇగో చూడండి, నత్త నడుస్తుంది. చిన్న లోపల నుంచి నత్తలు మనకు రేరుగా కనిపిస్తాయి కదా. ఇగో చూడండి, చాలా ముద్దుగా రౌండ్ గా ఉంది. దాని వెనకతలో ఆ ఫిష్ చూడండి ఎలా ఉందో. ఇదేంటంటే గొప్ప వెరైటీగా ఉన్నాయండి ఫిష్లు. పైన ఇలా మచ్చలు మచ్చలుగా ఏవో పాములు చూసినట్టుగా అనిపిస్తున్నాయి అన్నమాట. అవి రెండింటిని చూస్తుంటే. ఇక చూడండి, తోకాది చూస్తుంటే ఒళ్ళంతా ఇలా గగురు పొడిచినట్టుగా అనిపిస్తుందండి. పాము చూసినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఈ ఫిష్లు మాత్రం చాలా భలే వెరైటీగా ఉన్నాయి ఇవి. చూడండి, నోరు చూడండి ఎంత పెద్దగా తెరుస్తుందో. ఇది మేబీ అరుస్తూ ఉన్నట్టున్నాయి. సౌండ్లు అయితే బయటికి వినిపించట్లేదు, కానీ నోరు మాత్రం చాలా గట్టిగా పెద్దగా తెరుస్తుంది అన్నమాట. ఇది ఒకటి వెరైటీగా ఉన్నదన్నమాట. ఈ ఫిష్ చూడండి ఎంత ఫ్రెండ్లీ ఫిష్ అంటే, మేము ఇలా ఇలా అంటుంటే అది కూడా వస్తుంది అన్నమాట దగ్గరికి చక్కగాను. ఇక చూడండి, మా వారు కూడా అలా చేస్తున్నారు అన్నమాట, ముద్దు పెడుతున్నట్టు దానికి. అది కూడా చక్కగా రియాక్ట్ అవుతుందండి. మనం ఇలా వెళ్ళేసరికి అది కూడా చక్కగా వస్తుంది అన్నమాట. నాకు ఇక్కడ ఉన్న ఫిష్లు అన్నిటిలోకి ఇది చాలా బాగా నచ్చింది అన్నమాట. చబ్బీగా ఉంది, చాలా ఫ్రెండ్లీగా ఉంది అన్నమాట. మనం ఇలాగ పిలుస్తున్నట్టుగా చేస్తే అది చక్కగా రియాక్ట్ అవుతూ వస్తుందండి. మళ్ళీ అనండి అలా అన్నట్టుగా చేస్తుంది. చాలా నచ్చింది నాకైతే. ఈ ఫిష్ బాగా నచ్చింది, ఫ్రెండ్లీగా ఉంది. ఇగోండి, మళ్ళీ ఈ ఫిష్లు అన్ని ఇలా వరుసగా మళ్ళీ ఏవో సమావేశానికి వెళ్తున్నాయి. ఇందాక సినిమాకి వెళ్ళాయి కదా, రిటర్న్ అయినట్టున్నాయి. ఇగో చూడండి, ఇవి చిన్న చిన్నవి వైట్ కలర్ లో భలే అందంగా ఉన్నాయండి. ఇవి ఫిష్లు మాట. ఇలాగా మనం బయటికి దారి ఉందన్నమాట. ఇగోండి, ఈ అమ్మాయి కూడా ఇక్కడ ఒక్కతే ఉంది, ఒక్క ఫిష్ ఉంది. సో ఇది కూడా ఫైటర్ అన్నమాట. అందుకని దీని ఒక్కదాన్నే ఉంచారు ఇక్కడ. ఇగోండి, ఇలా బయటికి వెళ్తుంటే ఇంకా ఫిష్లు పార్ట్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యానిమల్స్, వే టు యానిమల్స్ అని ఉందన్నమాట. ఇగో ఇక్కడ చూడండి, ఒక అతను చైర్లో కూర్చున్నారు కదా, ఒక వైట్ స్నేక్ ని పట్టుకుని కూర్చున్నారండి. మనకేంటంటే శ్వేతనాగ్ అంటారు కదా, వైట్ కలర్ లో. ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూడము. ఇది కూడా కొండ చిలువ పిల్ల అంటండి. ఎలా ఉందంటే చూడండి, తెల్లగా ఉందన్నమాట. సాయి అసలు భయపడకుండా పట్టేసుకున్నాడు. మాకైతే మాత్రం భయం వేసేసింది అన్నమాట. నెక్స్ట్ మా వారు కూడా వెళ్ళి పట్టుకున్నారండి. అది చూడండి, ఏదో చంటి పాపని పట్టుకున్నట్టుగా పట్టుకున్నారన్నమాట. అతను జాగ్రత్త అండి, కింద పడేస్తే చచ్చిపోతుంది, జాగ్రత్త పట్టుకోండి అని చెప్పి అతను అలాగా చేతికి ఇస్తున్నారన్నమాట. ఎవరైనా పట్టుకోవచ్చు అంటండి. అతను మీరు పట్టుకుంటారా, మీరు పట్టుకుంటారా అని అందరిని అడుగుతుంటే పరుగు మేమందరమును ఏమి వద్దు అని. ఇవ్వండి, మా అక్క మధు అయితే జంప్ జిలానీ మాట. అక్కడి నుంచి నేను ఏదో వీడియో తీయాలి కదా అని అక్కడ నిల్చొని చూస్తున్నాను. సరే కదా పిన్ని పట్టుకోండి పర్వాలేదు అంటే, సరే అని మా వారు రారా నేను పట్టుకుంటాను, నా చేతులతో పాటు నువ్వు పట్టుకో అంటే, సరే అని చిన్న ధైర్యం చేసి పట్టుకున్నానండి. ఎలా ఉందంటే ఎక్స్పీరియన్స్, ఒళ్ళంతా ఒకలాంటి గగురుపాటుగా అనిపించిందండి. ఏదో వీడియో కోసం అని పట్టుకున్నాను, కానీ లోపల చాలా భయంగా బెరుకుగా ఉందన్నమాట. అది ఏంటంటే మెత్తగా స్మూత్ గా ఏదో రబ్బర్ పట్టుకున్నట్టుగా అలా ఉందండి. అది వదిలేసరికి అమ్మాయి అనిపించింది అన్నమాట. చాలా గగురుపాటుగా అనిపించింది. నెక్స్ట్ అలా ముందుకు వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్దది ఉందండి, అక్కడ చిన్నది తెల్లది, ఇక్కడేమో పెద్ద కొండ చిలువండి. ఎలా ఉందంటే బాబాయ్ నాకు చాలా భయం వేసిందండి చూడగానే. మా వారేమో మెడలో వేసేసుకున్నారు. అదేమో చూడండి అలా తిరుగుతూ ఉందండి. దాన్ని తల చూసారే అలాగా లెగుస్తుందో పైకి.
సాయేమో పిన్ని మీరు కూడా వెళ్ళండి, మీ వ్యూవర్స్కి చూపించాలి కదా, వెళ్ళండి అంటే సరే అయితే అని పక్కకి వెళ్ళి నిల్చున్నానండి. బాబు కొంచెం ఆ తలని కొంచెం పక్కకి జరిపి అమ్మా అంటే అతను పక్కకి జరిపారు ఆ ట్రైని, ఆ పాము ట్రైని అతను. ఇగోండి నేను ఏదో నోరు పెగలకపోయినా ఏదో మాట్లాడడం ట్రై చేస్తుంటే అతనేమో నా వైపు తిప్పారు. బాబాయ్ ఒక్కసారి గుండె దడ్ మంది. బాబు వద్దు నాకు చాలా భయం అమ్మ, తీకు అలా పెట్టకండి అని చెప్పేస్తే సరే సరే అనేసారు అతను. సాయేమో ఏం పర్లేదు పిన్ని చూడండి నేను వేసుకుంటానని వాడు కూడా శివుడిలాగా మెడలో వేసేసుకున్నాడండి. చూడండి అలా అది తిరుగుతున్నా వాళ్ళకి ఏం అనిపించలేదు. మా వారు గాని సాయి గాని చక్కగా ధైర్యంగా వేయించుకున్నారు. అది కూడా చూడండి ఆ మెడ దగ్గర అది అలా టచ్ చేస్తూ ఉందన్నమాట. ఇంకోటి సాయి చేతికి మీద కూడా వేసుకున్నాడు. మేము నెమ్మదిగా జారుకున్నాము, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. కానీ సాయి ఏమో పిన్ని పర్లేదు రండి చేతి మీద వేసుకుంటే బాగానే ఉందని మళ్ళీ వెనక్కి పిలిచాడండి. సరేలే కదా అని మా వారు కూడా రారా నేను కూడా ఉంటాను పక్కన అని ఇలాగ పట్టుకున్నారండి. ఇద్దరు చేతుల మీద వేసుకున్నామట. పర్లేదులే బాగానే ఉంది ఏదో మాట్లాడదాం అనుకుంటుంటే ఈ లోపు ఆ ట్రైన్ వచ్చి నా మీద వేసేసాడండి. మెడ మీద వేసేసరికి నా పని అయిపోయింది. జాగుంటే జారి గల్లంత అయింది. దెబ్బకు పరుగు అండి పెద్దగా అరుచుకొని పరిగెత్తేసాను. ఇంకా అక్కడ చాలా భయం వేసేసింది నాకు. అదేంటంటే చాలా మెత్తగా ఉందండి దాని స్పర్శ, పైగా పెద్దగా ఉందా. ఇందాక పాము అయితే కొంచెం చిన్నగా ఉందండి, ఏమనిపించలేదు. కానీ ఇది మరీ పెద్దగా ఉండేసరికి నాకంతా ఒళ్ళంతా తేళ్లు జెర్లు పాకిరినట్టుగా అయిపోయిందండి. ఆ చెయ్యిని చాలాసేపు రుద్దుకున్నాను, వాటర్ దొరికితే బాగుంది కడిగేసుకోవాలి అన్నంత ఇరిటేషన్గా అనిపించింది అనమాట. మేమేమో ఇక్కడ ఇన్ని కథలు పడుతుంటే మా కోడలు మధు మాత్రం చక్కగా పిట్టలతో చక్కగా ఆడుకుంటుందండి. ఇక చూడండి ఇవి ఎంత బాగున్నాయో, మంచి ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, గ్రీన్ కలరు, మొత్తం ఈ 3 కలర్ కాంబినేషన్ లో ఇలా షేడింగ్స్ ఇచ్చినట్టుగా ఉన్నాయండి. భలే గమ్మత్తుగా చాలా బాగున్నాయి. ఇవి ఎంత బాగున్నాయో చాలా బాగా నచ్చాయండి నాకైతే. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా ఇవి. ఇదిగోండి ఇక్కడ ఒక రకమైన బర్డ్స్ ఉన్నాయి, వైట్ కలరు, బ్లాక్ కలరు, గ్రే కలరు. ఇవి చూడండి ఇవి ఒక రకమైన చిన్న చిన్న ర్యాట్లకి సంబంధించినలా ఉన్నాయండి. అవేమో దాని ప్లేట్ల కింద దూరాయి. ఇగో ఇవి చూడండి చిన్న చిన్న ఎలకలు ఎంత చిన్నగా ఉన్నాయో, వైట్ కలర్లో క్యూట్గా ఉన్నాయండి మొత్తానికి. ఇది చూడండి పెద్ద ఇలాగా ఉంటుంది కదా, దీన్ని ఏదో అంటారు ప్యారెట్లా ఉంటుంది కదండి, పెద్ద ముక్కేసుకొని ఇగో చూడండి ఆ గ్రిల్ కొరికేయడానికి చూస్తుంది అనమాట. ఇది చాలా బాగుందండి, ఇంత పెద్దది ఉంది, చాలా బాగా వచ్చింది అనమాట. ఇది చాలా పెద్దగా ఉండి చూడడానికి చాలా బాగుంది. ఇగోండి ఇలా చిన్న చిన్నవి ఎలకలు అవన్నీ ఏవేవో ఉన్నాయండి, చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి ఇవన్నీను. ఇగో చూడండి ఇక్కడ ఈ కోడ్లు ఉన్నాయండి. ఆ కోడి చూసారా దూరంగా వైట్ కలర్ లో ఉంది, ఎంత పెద్దది ఉందోనండి కోడి. ఇంకొక కోడేమో చాలా చిన్నదండి, మినియేచర్ లాగా చిన్న కోడి ఉంది. ఇగోండి ఇవి చూసారా ర్యాట్లలో ఉడతలా ఉందండి ఈ ఎలక. నేనేమో ఉడత అంటే కాదు అది ఎలక అన్నారు. అదేమో వైట్ గా ఉండి మధ్యలో ఒక బ్లాక్ గీతతో ఉన్నదండి, భలే ఉంది అది. ఇగో ఈ బర్డ్ ఒకటి చూడండి ఎలా ఉందో, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో. ఇది కూడా భలే ఉందండి, వైట్ అయితే మెరిసిపోతూ ఉన్నదన్నమాట. ఆ లైటింగ్ కి ఇంకా బాగా మెరుస్తుందండి. ఇగోండి ఇలాగే ఈ రకరకాల బర్డ్స్ ఉన్నాయండి. ఇవన్నీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. పెద్దలవే ఎంజాయ్ చేస్తున్నాము, అలాంటప్పుడు పిల్లలకు కూడా ఇంకా బాగా నచ్చుతాయండి ఇవి. పిల్లలకి ఈ బర్డ్స్ అన్ని చూపిస్తే చాలా బాగుంటది కదా. ఎలాగో సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళు ఈ ప్లేస్ కి తీసుకొస్తే బాగుంటదండి. ఇగో చూడండి ఇది ఎంత ఉందో, దాని తోక చూడండి ఎంత ఉందో, అసలు ఇంత పొడుగు ఉందండి. దానికన్నా దాని తోకే చాలా పొడుగ్గా ఉంది. ఇవి కూడా చాలా బాగున్నాయండి, రకరకాల బర్డ్స్ ఉన్నాయండి. ఇక చూడండి దీనికి కూడా తోక పెద్దది ఉంది, ఎల్లో కలర్ లో బ్లాక్ ఎల్లో అలా కలర్స్ కాంబినేషన్ లో అయితే ఉన్నాయండి. ఇవి చాలా చాలా బాగున్నాయి. ఇగోండి ఈ అమ్మాయి మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది అనమాట. ఇందాక చూసాం కదా పెద్ద ప్యారెట్, అది ఇటు సైడ్ కూడా వచ్చింది. దాని ముక్కు చూడండి ఎంత ఉందో, అసలు చక్కగా చూస్తుందండి. మేము ఫోటో తీద్దామని అలా కెమెరా తీస్తూ ఉంటే చక్కగా చూస్తుంది. ఇదిగోండి ఇవి చూడండి నార్మల్ ప్యారెట్లు ఉంటాయి కదా మనకి రామచిలుకలు, అలాంటి నార్మల్ రామచిలుకలు అనమాట. ఇది చూడండి ఊసరవెల్లి అంటే అండి, ఇది తొండముద్రి ఊసరవెల్లి అయింది అంటాం కదండి, అలాంటి ఆ ఊసరవెల్లి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి చూసారా కొంగ జపం అంటామా, ఒంటికాలు జపం చేస్తాయి కొంగలని, అలాగే ఇవి బాతులు అండి. బాతులు ఇలా ఒంటికాలతో ఉన్నాయన్నమాట. ఆ రెండు చూసారా అలా ఒంటికాలతో నిల్చొని ఆ మొహం ఏమో లోపలికి పెట్టుకొని ఉంది. ఇగో ఇది చూడండి దీని తల మీద ఇలా తురాయి లాగా చిన్నది రౌండ్ గా ఎవరో కట్ చేసి నీట్ గా ట్రిమ్మింగ్ చేసి పెట్టినట్టుగా ఉందన్నమాట. ఇది మేల్ అంటే అండి, చూడండి చాలా బాగుంది అలాగా. ఇగోండి ఈ అమ్మాయి లెగిచింది బయటికి, ఆ బుర్రని బయటికి తీసి ఒకసారి దులుపుకొని మళ్ళీ లోపల దూర్చేసుకొని మళ్ళీ అలా పడుకుని పోయిందండి. అలాగా ఒంటికాల మీద నిల్చొని జపం చేసాయండి ఈ రెండును, అలా పడుకొని ఉన్నాయన్నమాట. చాలా బ్యాలెన్స్డ్ గా నిల్చుని ఉన్నాయి అవి. ఒకటి చూడడానికి చాలా ముద్దుగా అనిపించాయి.
ఇగోండి ఈ బర్డ్స్ చూడండి, ఇవేమో వైట్ కలర్లో చాలా చక్కగా ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి, యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకోండి ర్యాబిట్స్ ఆల్ ఫేవరెట్ కదా అందరికీను, చాలా బాగుంటాయి ఇవి కూడాను. ఇలాగా ఈ బర్డ్స్ అన్నీ అయిపోయాయండి. ఇంకా దాంట్లో నుంచి బయటకు వస్తే ఇగోండి అసలు ప్రపంచం ఇక్కడ స్టార్ట్ అయింది. మా వారైతే బాబు ఈ ప్రపంచంలోకి వచ్చాము, చాలా జాగ్రత్తగా ఉండాలి, మన పర్సుకి చిల్లు పడుతుంది, ఇంకా ఇక్కడ వీళ్ళు ఆపడం చాలా కష్టము, షాపింగ్ చేస్తారు అని కమ్మకడుతున్నారండి మమ్మల్ని. మేము మాత్రం అన్ని బుద్ధిగా చూస్తున్నాము, ఏమి కొనలేండి అని చెప్పాం, కానీ కొనకుండా అలాగా ఆగగలమండి. ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత ఏవో ఒకటి కొనాలని అనిపిస్తాయి కదా. ఇగో చూడండి కీ చైన్స్ అవన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇయర్ రింగ్స్, పింగాణి, బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి ఇవన్నీను. ఇప్పుడు అమ్మాయిలు హెయిర్కి పెట్టుకుంటున్నారు కదా రబ్బర్ బ్యాండ్లు, అందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి, చాలా బాగా అనిపించాయి. అన్ని ఒకే దగ్గర అన్ని రకాలు పెడుతుంటే వరుసగా చూస్తుంటే అవి చాలా బాగున్నాయండి. ఇగోండి అలాగ మేము ఏమీ కొనకుండా బుద్ధిగా ముందుకు వెళ్తున్నామన్నమాట. ఈలోగా ఏదైనా 20 రూపాయలని ఒక షాప్ కనిపించిందండి, అందులోకి మాత్రం వెళ్లకుండా ఉండలేకపోయాము. నెక్స్ట్ ఇవి ఒకటి చాలా బాగున్నాయండి చూడండి, ఇలాగా బర్డ్స్ నెస్ట్ లోని ఒక 3 పిట్టలు ఉన్నట్టుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవి. ఇదిగోండి నెక్స్ట్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి పిట్టలన్నీ, ఇలా చూస్తుంటే పైవేమో కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇగోండి ఇలా ఇంకా ముందుకు వస్తే ఇలా బోల్డ్ అండ్ రైడ్లు ఉన్నాయండి, పిల్లలు ఎక్కేవి, పెద్దలు ఎక్కేవి, ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా ఉన్నాయండి. ఈవినింగ్ ఒక 4 o'clock అలా వస్తే నైట్ 10 వరకు ఇక్కడ పిల్లలతో గడిపి వెళ్ళొచ్చండి, చాలా బాగుందన్నమాట. ఇదేంటంటే మనకి ఆర్కే బీచ్ దగ్గర సబ్మెరైన్ ఉంది కదండి, దాని ఆపోజిట్ రోడ్ లో వస్తుందన్నమాట ఇది. ఈ ప్లేసు మన ఏయూ గ్రౌండ్స్ అంటారు కదండి, అక్కడ మాట ఉంది. చాలా పెద్ద పెద్ద రైడ్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయండి. మేమైతే ఇవేమీ ఎక్కలేదు, కానీ చూడడానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి. పిల్లలతో సరదాగా ఈ సమ్మర్ హాలిడేస్ గడపాలి అనుకుంటే ఇదొక చక్కటి ప్లేస్ అండి. మీరు పిల్లల్ని ఇక్కడ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది అన్నమాట. వాళ్ళు కూడా చక్కగా ఈ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తారు.